మనం బీదర్ వచ్చినాము, అట్లనే బీదర్ ఫోర్ట్ కూడా చూసేద్దామని బీదర్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో బీదర్ ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. మన మమ్మీ డాడీ వాళ్ళు అయితే ముంగటికి వెళ్ళిపోయారు మొత్తం. ఇంకా మనం వెనకాల నుంచి వీడియో తీసుకుంటాం ఇంట్లోకి వస్తున్నాము. అప్పుడే ఐరన్వి బీదర్ ఫోర్ట్ డోర్స్ ఐరన్ మొత్తం టోటల్ ఐరన్తోనే ఉన్నాయి. ఇంకా దాని రూఫ్ అదంతా చాలా బాగుంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అయినాము. ఎంత పెద్ద ఉందో. లోపలికి ఎంటర్ అయినా ఇంకా ఫుల్ లోపలికి ఏమేమి అన్నీ చూసుకోవాలి. ఇక్కడ ఎంతో మెట్లు ఉన్నాయి. వెహికల్ తీసుకోవచ్చా? ఇక్కడ అంకుల్ వాళ్ళంతా సైకిల్ మీద వస్తారు. అరే ఇప్పుడు కూడా ఇంత గ్రీన్ ఉందంటే దేవుడా రేట్ గైస్. రంగీన్ మహల్ అంటే అడిగాక ఓన్లీ మాట్లాడు. ఇక్కడ అయితే మొత్తం జరుగుతుంటుంది. అంటే ఆ కోటలకి ఎంటర్ కాకుండా ఉంటుంది. ఇంకా లోపలికి పోతున్నాము. మా మమ్మీ వాళ్ళు ముంగట్టున్నారు. చాలా మంది టూరిస్ట్ వస్తున్నారు. సో మసీద్ చేస్తారు. సో ఇక్కడ ఏదో ఉందన్నమాట. దాని లోపలికి వెళ్తున్నాం. వావ్ బాగుంది. ఇక్కడ మెయిన్ ఫోర్ట్ ఇదే మెయిన్. ఇదంతా బ్రిటిష్ వాళ్ళు వచ్చి పెట్టారంట ఫోర్ట్స్. ఇది ఇక్కడ అన్ని విగ్రహాలు ఉండే. అన్ని బ్రిటిష్ వాళ్ళంతా వచ్చి అంతా పలగొట్టారు. ఇక్కడ చూడొచ్చు మీకు క్లారిటీగా. చూస్తారు అక్కడ ఒక విగ్రహం కింద ఉంది. నందీశ్వరునికి కాలు ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి గైస్. ఇక్కడ కాదు బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టేసారు. ఇక్కడ తంగిన్ మహల్ కూడా ఉంది. చూస్తారంటే ఇక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టేసారు. చూస్తారా? సారీ గైస్, ఇది బ్రిటిష్ వాళ్ళు ఇరగొట్టింది కాదంట. పెద్దగా వడగలది వాన, పెద్ద వానలు వస్తాయి కదా, దానివల్ల ఇరిగిపోయిందంట. పాతాయి కదా, అందుకనే మాకు తెలియదు. బ్రిటిష్ వాళ్ళు ఇరగొట్టారేమో అనుకున్నాము. ఒక అంకుల్ అడుగుతూ చెప్పారు. సారీ ఫర్ ది మిస్టేక్.